హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజు వీడియోలో మనం ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దాము. ఈ బిస్కెట్స్ టేస్ట్ అయితే ఎంత బాగుంటాయో, క్రిస్పీగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువగా ఏదైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా చేసుకొని తీసుకెళ్తుంటాను. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, మీరు ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ దేంతో అయినా కొలుచుకోండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1/4 కప్ వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ 1/4 కప్ వేసుకోవాలి. అలాగే నెయ్యి 1/4 కప్. మీరు నెయ్యికి బదులుగా నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి సగం నూనె సగమైనా వేసుకోవచ్చు. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నెయ్యితో చేసామనుకోండి బిస్కెట్స్ బాగా కమ్మగా ఉంటాయి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నూనెతోనే చేసుకోవచ్చు, లేదంటే నూనె సగం నెయ్యి సగమైనా వేసుకొని చేసుకోవచ్చు. పిండికి బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా రబ్ చేస్తూ బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం పిండిని మనం ముద్ద చేసి చూస్తే చక్కగా ముద్ద అవ్వాలి. ఈ విధంగా ఉంది అంటే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లే. ఒకవేళ మీకు పొడిగా అనిపిస్తుంటే మరి కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1/2 కప్ కంటే కూడా కొంచెం ఎక్కువ పంచదార, 1/2 కప్ ప్లస్ ఒక 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని 3 లేదా 4 యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని ఈ పిండి పైన వేసేసుకోవాలి. ఈ పంచదార పొడి పైన కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువ పోయొద్దండి, చాలా కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లతో ముందు పంచదార పొడి కలపాలి. కలిపితే మనకు చూడండి చక్కగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిన తర్వాత పిండితో పాటు కలుపుకోవాలి. ముందే పొడిని పిండిలో కలిపేసామనుకోండి, పిండి కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా పంచదార పొడిని ముందు కొంచెం నీళ్ళతో కలుపుకొని తర్వాత అది కరిగిన తర్వాత పిండితో కలుపుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకోవాలి. పిండికి అంత పట్టించేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక పిండి ముద్దని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. మిగిలిన పిండి ముద్దని మూత పెట్టేసుకోండి ఆరిపోకుండా. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం మందంగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ కర్రకి కొంచెం నూనె రాసుకోండి. ఇంకా పొడి పిండి చల్లాల్సిన అవసరం లేదు, నూనె రాయాల్సిన అవసరం లేదు. మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి అదే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. చపాతీ కూడా చూడండి స్క్వేర్ షేప్లో రోల్ చేస్తాను. ఇలా అయితే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందు స్ట్రైట్గా కట్ చేసేసి తర్వాత ఒకసారి నిలువుగా కట్ చేసుకోవాలి, ఒకసారి అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఈ బిస్కెట్స్ని సపరేట్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మొత్తం ఒకే ప్లేట్లో వేసేసుకోవచ్చండి, ఒకదానికొకటి ఏమీ అంటుకోవు. ఇలాగే మరొక పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా చిన్న బిస్కెట్స్లా కట్ చేసుకుని ఆ బిస్కెట్స్ని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడిన నూనెని పెట్టేసి నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం పిండి వేసి చూడండి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, అలానే మరి తక్కువ హీట్లో ఉండకూడదు, మధ్యస్థంగా వేడెక్కాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్కి సరిపడా ఈ బిస్కెట్స్ని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చి అప్పుడు నిదానంగా కలుపుకోవాలి. మధ్య కలుపుకుంటూ ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి, హైలో కానీ లోలో కానీ పెట్టద్దు. కొంచెం తక్కువ ఫ్లేమ్లో కాలితేనే మీకు లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్స్ అన్ని కూడా వేయించేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇవి వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, వేడి తగ్గిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని ఇలాగే తినేయచ్చు, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే మళ్ళీ మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఈ బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడే బిస్కెట్స్ పైన వేసేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ బిస్కెట్స్ పైన బాగా కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. వేడి మీద వేసాం కదా, చక్కగా పట్టుకుంటాయి. అంతేనండి, టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే బిస్కెట్స్. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోయింటే కనుక తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత 8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.